ఇది హనీ లాంగ్ మల్బరీ. ఇంతకుముందు మీకు అంటే ఫ్రూట్స్ వచ్చినప్పుడు చూపించలేదు. ఇంతకుముందు మొత్తం ఆకులు కట్ చేసాక చూడండి ఎట్లా వచ్చినాయో. చూపిద్దిరా. అయ్యా ఇదిగోండి ఫ్రూట్ ఇంత లాంగ్ వస్తాయి అనమాట. రాలిపోయింది ముట్టుకుంటుంటేనే. ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నమాట పిందెలు. పండితే ఇంత పొడుగ్గా అవుతుంది. నాకు తెలిసి ఇది పండి 2 రోజులు అవుతుంది అనుకుంటా. మొత్తం కొంచెం డ్రై కూడా అయ్యింది. బట్ మనమైతే తినొచ్చు. టేస్ట్ చూద్దాం. సూపర్ స్వీట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే పెస్ట్ కంట్రోల్కి మంచి సింపుల్గా చేసుకునేవి టెక్నిక్స్ అవి చూపిద్దామని వీడియో తీస్తున్నా. చలికాలంలో విపరీతంగా వస్తాయి అన్నమాట పురుగులు. ఈ టైంలో ఏమైనా స్ప్రే చేస్తూ ఉంటేనే, వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటేనే మనం మొక్కల్ని మంచిగా పెంచుకోగలుగుతాం అన్నమాట. ఆ కంట్రోల్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. పని మనిషి వీడియోకి ఇంతమంది కనెక్ట్ అవుతారు అనుకోలే. చాలామంది అన్నారు. మేము కూడా అట్లనే పని మనిషిని పెట్టి మొక్కలు వాళ్ళు నమ్ముకోలే ఉన్నారు. నాకు ఇదిగోండి అసలు నేను ఇక్కడ నిల్చుంటే వెనకాలంతా గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉండేది. ఇప్పుడు చూడండి అంత సోగా ఉంది. కాకపోతే ఉన్న వరకు అక్కడ కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. ఇక మరి మీ మొక్కలకు కూడా ఏమనిపిస్తుందేమో అంటే మనం పోస్తేనే నీళ్ళు పోసినట్ట, వేరే వాళ్ళు పోస్తే పోసినట్టు కాదా ఏం ఐ డోంట్ నో. బట్ పని మనిషిని పెట్టిన తర్వాత చాలా మొక్కలు పోయాయి. ఇప్పుడు దీనికోసం మనం ఏం పెద్దగా ప్రిపేర్ చేయక్కర్లేదు. ఆల్రెడీ దీంట్లో మన అమృతాహార కిట్లో ఉంటాయి అన్నమాట. బయో పెస్టిసైడ్స్ అని ఉంటాయి. ఇదిగోండి ఇవి మనం ఇప్పుడు స్ప్రే చేయాల్సిన బయో పెస్టిసైడ్స్. వైటిసీలియం ఒకటి, బవేరియా ఒకటి, పాసియన్ పవర్ అండ్ ఇది విక్టరీ. ఈ కిట్ కావాలంటే మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుందండి, అమృతాహార్ కిట్. ఇంట్లో ఉన్న ఎట్లా వాడుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను. అండ్ ఒక్కొక్కటి దేనికి పనిచేస్తుంది అవన్నీ కూడా చెప్పాను. మనం అన్నీ కలిపి అయినా స్ప్రే చేసుకోవచ్చు, అట్లా కూడా ఈజీనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా పెస్ట్ కంట్రోల్కి మాత్రమే చేస్తున్నా కాబట్టి అవి మాత్రం తీద్దాము. ఈ కిట్లో మొత్తం ఇట్లా 19 వెరైటీస్ ఆఫ్ ఇవి వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది విక్టరీ, వైటీ పవర్, పాసియన్ పవర్. ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి పనిచేస్తుంది. కాకపోతే మనం పెస్టిసైడ్స్ గురించి కదా, పురుగుల గురించి కదా ఇప్పుడు మాట్లాడుకుంటుంది. కాబట్టి ఈ వైటీసీ పవర్ అనేది ఏంటిదంటే సకింగ్ పెస్ట్ నుంచి, ముఖ్యంగా ఎఫిడ్స్, మీలీబగ్స్ అవి ఉంటాయి చూడండి, వాటి మీద ఫుల్ సూపర్ పనిచేస్తుంది. ఈ వైటిసీలియము మనకి పెస్ట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, 2 రోజులు వరుసగా రోజు మార్చి రోజు కొట్టా అనుకోండి, ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. బవేరియా వచ్చేసి చాలా వాటి మీద పనిచేస్తుంది. ఇదేంటంటే మన ఈ ఉంటాయి కదా ఆకులు తినే పురుగులు, కాండం దొల్చే పురుగులు, పుచ్చులు వస్తుంటాయి చూడండి కూరగాయలలో, వాటిల్లో అట్లాంటి వాటి మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 2 కాంబినేషన్ కలిపి వాడితే అన్ని పురుగులకి సూపర్ రామబాణంలాగా పనిచేస్తుంది అనమాట. ఈ పాసియన్ పవర్ వచ్చేసి నెమటోడ్స్ మీద పనిచేస్తుంది. ఇది మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. విక్టరీ ఏంటంటే గానుగ నూనె, తో పాటు నీమ్ ఆయిల్ కూడా ఉంటుంది దీంట్లోనే, అది కూడా కొంచెం యాడ్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెమా పవర్ అని ఉంటుంది. నెమా పవర్ అంటే ఎంటమో పాథోజెనిక్ నెమటోడ్స్, అంటే బెనిఫిషియల్ నెమటోడ్స్ మొక్కలకి. ఈ నెమా పవర్లో ఉండే ఎంటమో పాథోజెనిక్ నెమటోడ్స్ 200 రకాల పురుగుల మీద పనిచేస్తుంది. ఇవన్నీ కేఎన్ బయోసైన్సెస్ కంపెనీ నుంచి వచ్చినాయి అనమాట. అక్కడ నుంచి తెప్పిస్తున్నాం. ఆల్రెడీ చాలామంది వాడుతూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. ఈ టబ్లో దాదాపుగా 20 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం. వాడడం చాలా సింపుల్. లీటర్కి ఒక 2-3 డ్రాప్స్ చొప్పున వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 20 లీటర్స్ కాబట్టి అప్రాక్సిమేట్లీ 10 to 15 ml వేసుకుంటే సరిపోతుంది. ఇది నేనేం కొలత ఏం చూడట్లేదు, కొంచెం వేసినా దీంట్లో చాలా ఉంటుంది పవర్, కాబట్టి అట్లనే వేసుకోవచ్చు. ఇవి మనకి ఏం కెమికల్స్ లాంటివి ఏం కావు, ఇవి జీవన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అన్నమాట. బవేరియా కూడా కొంచెం వేస్తున్నా. ఇది వైటిసీలియం, ఇది కూడా కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు వరకు నేను వేసినాయి అంటే పాసియన్ పవర్, వైటిసీ పవర్ అండ్ బవేరియన్ 3 వేసాను. తర్వాత ఈ నెమ్మా పవర్ కూడా వేద్దాము. ఈ నెమ్మా పవర్ ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకోండి, ఇట్లా తీసుకుంటే వస్తుంది, కొంచెం సరిపోతుంది. ఈ మాత్రం తీసుకొని వాటర్లో దగ్గర చూపి ఇలా అంటే మొత్తం వాటర్లో కలిసిపోతుంది అనమాట. మన కంటికి ఏం కనిపించవు దీంట్లో ఉండే నెమటోడ్స్ అవన్నీ.
కొంచెం నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాము. ఈ విక్టరీని కూడా కొంచెం చాలా థిక్గా ఉంటుంది. ఇవన్నీ వాటర్ సాల్యుబులే అనమాట. ఇది కూడా కొంచెం యాడ్ చేసాము. ఇది యాడ్ చేసి కలిపేయాలి, వాటర్లో కలిసిపోతుంది. మీకు జనరల్గా ఇంట్లో చేసుకున్న ఆయిల్ ఎమల్షన్స్ అవి ఉంటాయి చూడండి, వాటితో పెస్ట్ కంట్రోల్ మంచిగానే అవుతుంది అనిపిస్తే ఇదేం వాడక్కర్లేదు. ఇంట్లో చేసుకున్న వాటితో మంచిగా పెంచుకుంటున్నామంటే ఇవి కొనుక్కొని చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని నేను చెప్పను. కాకపోతే నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చేసుకునే టైం లేదు అన్నీ ప్రిపేర్ చేసుకొని చేసేంత, కాబట్టి ఇవైతే సింపుల్గా ఉంటున్నాయి, అందుకని నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నేను దాంట్లో కలిపేసిన తర్వాత వెంటనే మళ్ళీ డబ్బాలో పెట్టుకొని ఈ డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే బెటరు, ఎందుకంటే మళ్ళీ కంటామినేట్ అయిపోతే కష్టం. ఈ భూశక్తి అండ్ ఈ శ్రీశక్తి, నాసా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటా అంటే ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు వేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఓన్లీ పెస్ట్ కంట్రోల్కే ఇస్తున్నాను అనమాట. ఈ కిట్ మనం ఒక్కసారి తెప్పించుకుంటే 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. పెద్ద పెద్ద మొక్కలు ఉంటే నాకు 3 నెలల వరకు వస్తుంది. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్ది అనమాట. పొలానికి ఓపెన్ ల్యాండ్లో వాడేటట్టయితే దాన్ని కొంచెం ఫర్మెంట్ చేసి వాడుకుంటే ఇంకొంచెం ఎక్కువ రిజల్ట్ బాగుంటుందని చెప్పారు. డ్రమ్లో ఒక 100 లీటర్లు 200 లీటర్లు ఉంటాయి కదా డ్రమ్స్, అట్లాంటివి తీసుకొని కొంచెం కొంచెంగా అది లిక్విడ్ వేసేసి, అన్ని లిక్విడ్స్ పౌడర్స్ అన్నీ వేసేసి దాంట్లో ఒక 1/4 kg శనగపిండి, ఒక 1/4 kg బెల్లం అట్లా వేసి దాన్ని ఒక 2-3 రోజులు ఫర్మెంట్ చేసి ఒకటికి 5 అట్లా 5 ఆర్ 10 మన మొక్కల్ని బట్టి వాటిని డైల్యూట్ చేసుకొని మామూలుగా సాయిల్ అప్లికేషన్కి డ్రిప్కైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే స్ప్రే కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అట్లా చేస్తే రిజల్ట్ మంచిగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఫర్మెంట్ మిద్దె తోటలకి, ఇంటి తోటలకి ఫర్మెంట్ చేసి ఇవ్వాల్సినంత పనే ఉండదు, కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నా. మిద్దె తోటలకు కూడా ఫర్మెంట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బకెట్లో ఇప్పుడు అది దాంట్లో టబ్లో కలిపాం కదా, సేమ్ అట్లనే దాంట్లో కొంచెం బెల్లం, కొంచెం శనగపిండి 2 గుప్పెళ్ళు వేసేసి దాన్ని అట్లా 2 రోజులు ఉంచితే ఫర్మెంట్ అవుతుంది. తర్వాత ఒకటికి 3 4 లేకపోతే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఒకటికి 10 కూడా డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. నాకైతే ఇప్పుడు ఏంటంటే చిక్కుడుకాయలకి పేనుబంక స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే, అంత హెవీగా ఏం లేదు. హెవీగా ఉన్నా కూడా పనిచేస్తుంది ఇది, కాకపోతే కొంచెం స్లో ఉంటుంది అనమాట. మనం ఆర్గానిక్గా ఈ న్యాచురల్ పద్ధతుల్లో వెళ్తాం కాబట్టి పురుగులు వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే పురుగులు రాకముందే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం స్ప్రేయింగ్స్ అవి చేస్తుంటే రాకుండా ఉంటాయి. చాలా హెవీగా వచ్చిన తర్వాత ఇంకా అవి పోట్లేవని ఎంత తంటాలు పట్టినా కష్టం. అవి పోవు ఎక్కువ సివియర్గా వస్తే మన న్యాచురల్ మెథడ్స్లో వాటిని పంపించడం కొద్దిగా కష్టం, ఎక్కువసార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే కొన్ని మొక్కలకి ఒక 2-3 మొక్కలకి, లేకపోతే కొంత పార్ట్లో ఒక మొక్కకి కొంత పార్ట్లో ఇచ్చి చూడండి. అది మంచిగానే ఉంది, దానికి ఏం రియాక్ట్ అవ్వట్లేదు అనిపిస్తే మిగతా వాటికి స్ప్రే చేసుకోవచ్చు. నేనంటే ఎప్పుడు మా వాటికి స్ప్రే చేస్తూనే ఉంటా కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను ప్యాచ్ టెస్ట్ ఏం చేయను. మీరు కొత్తవి ఏవి స్ప్రే చేసినా సరే ప్యాచ్ టెస్ట్ చేసుకొని చేయడం ఉత్తమమైన పని, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కలు కదా, మనం డైల్యూషన్ సరిగ్గా చేయకపోయినా ఏమన్నా అవుతుంది. కాస్త స్ప్రే చేసి కాసేపు ఆగితే అది తెలుస్తుంది అనమాట, దాని రియాక్షన్ ఎట్లా ఉందనేది. ఈ స్ప్రేయర్ కావాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్, మన వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటుంది, లేకపోతే మాకు వాట్సాప్ చేసి అయినా కూడా తెప్పించుకోవచ్చు. మొక్కలు అయితే పాపం సరిగ్గా నీళ్లు పోయాక ఈ కుండీలలో చిక్కుడుకాయలు ఇవి చూడండి, ఈ పాట్లో పెట్టినాయి. ఇక్కడ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉండాల్సింది, అంత పల్చగా అయిపోయింది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూపిద్దురా, కొత్తగా పెట్టాము. ఇదిగోండి జినియా పింక్, ఇది రెడ్, ఇది కొంచెం ఆరెంజ్ గంధం కలరు, ఇదేమో ఎల్లో కలరు. ఇవి రీసెంట్గా నర్సరీకి వెళ్తే అక్కడ చూసి నచ్చి చిన్న చిన్న మొక్కలు ఉంటే తెచ్చిపెట్టాను.
మందార మొక్కలకు కూడా ఇవి బాగా వస్తాయి కదా, వాటిని ఏమంటారు, చిన్న చిన్న స్కేల్స్ లాగా వస్తాయి అన్నమాట. కాండంకి అతుక్కొని ఇట్లా ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు చూపించినవి అంతా ఇట్లా స్ప్రే చేస్తే రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా పోతాయి. ఈ స్ప్రేయింగ్స్ ఏవైనా కూడా మీరు ఈవినింగే చేసుకోండి, సాయంత్రమే చేయండి. ఎండ టైంలో చేయకండి, ఎండ టైంలో ఇవి పని చేయవు. డే టైంలో అయితే మనం అంటే సాయిల్ అప్లికేషన్ ఏ టైంలో అయినా చేయొచ్చు. మొక్కల మీద స్ప్రేయింగ్స్ మాత్రం ఈవినింగ్ చేయాలి. మొత్తం అన్ని మొక్కలకి ఈ విధంగానే స్ప్రే చేసేస్తాను. ఒకసారి కలుపుకున్న క్వాంటిటీ ఒక రౌండ్లో అయిపోద్ది నాకు. మీకు ఒకవేళ కొంచెం క్వాంటిటీ అన్న మిగిలిన అది ఉంచండి, మళ్ళీ నెక్స్ట్ డేకి వాటర్లో కలిపేసి సాయిల్ అప్లికేషన్కి ఇచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మిగిలిన కూడా భయపడక్కర్లేదు. అది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.